రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కోవూరులో ఈ ఉద్యమ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జన సందోహంతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను తేవడం జరిగిందన్నారు. చంద్రబాబు ఈ మెడికల్ కాలేజీలు అమ్ముకునేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. దీనికి నిరసనగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్రమని, అత్యంత అధిక మెజారిటీతో గెలుపొందుతారని ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారీగా ప్రజల మద్దతు లభించింది అన్నారు. అనంతరం ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, నారావారి వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణ అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణగా వ్యతిరేకిస్తూ రాష్ట్రమంతటా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలుపిచ్చారు. అందులో భాగంగా ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ముఖ్య అతిథిగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడకూడదని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు నారావారి కుటుంబం వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేసి అందరికీ కూడా ఆ మెడికల్ కాలేజెస్లో భాగస్వామ్యం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు. ఏ పేద కుటుంబం నుంచి కూడా ఒక్క బిడ్డ కూడా చదువుకోలేదు. ప్రైవేటీకరణ చేస్తే అన్ని కులాలకు సంబంధించి పేదవాళ్ళు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు కానీ, కాపులు కానీ, మత్స్యకారులు కానీ అందరూ ఉన్నారు. ఎవరు కూడా 5 కోట్లు 6 కోట్లు డొనేషన్స్ ఇచ్చి చదివే పరిస్థితులు లేవు. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ కాలేజీలు శాంక్షన్ చేస్తే ఈరోజు వ్యాపారం ముసుగులో చంద్రబాబు నాయుడు గారు కుట్రపన్ని పేదలకు అన్యాయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం మొదలుపెట్టారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేందుకు మేము ఒప్పుకోం. ఆ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే పిల్లలు చదువుకోవడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెడికల్ సీట్లు ఇస్తే నాకు మెడికల్ సీట్లు అవసరం లేదు ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, మెడికల్ సీట్లు పెంచండి అని తిరిగితే వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి 50 మంది విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి ఉంటే వాటిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా వెనక్కి పంపించినటువంటి ఘనత. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అందరం కలిసి కోటి సంతకాల సేకరణకి ఈరోజు ఊవెత్తున ఉద్యమంలో ఎగిసిపడుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనుక ప్రజలు ఉన్నారు అంటే ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రసన్న ఆధ్వర్యంలో ఈరోజు ఒకసారి ర్యాలీ చూస్తే నేను అందరినీ కోరుకునేది ప్రసన్న గెలుపు అనేటువంటిది ఈసారి ఎవ్వరూ ఆపలేరు. మీ అందరి ఆశీస్సులతో గర్వంగా సగర్వంగా ప్రసన్న మీ ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు. కానీ నేను ఊహించేది ఈరోజు రాష్ట్రంలోనే ఏ విధంగా అయితే బ్రహ్మాండంగా ఈ ర్యాలీ జరిగిందో రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి మెజారిటీలలో
అతి తక్కువ మందిలో ప్రసన్న ఒకడుగా ఉండాలి, మీ ప్రతినిధిగా గర్వంగా తలెత్తుకొని నా ప్రజలు నన్ను ఇంత మెజార్టీతో పంపించారన్నట్టుగా అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి విధంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించండి అని చెప్పి కోరుకుంటూ ఒక్క పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రసన్నకి సంఘీభావం తెలిపి ప్రసన్నలతో పాటు అడుగు వేసుకుంటూ ఈ ర్యాలీని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పౌర హక్కులకు సంబంధించినటువంటి నాయకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.